ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు మన ధ్యానపూర్వకమైన వాక్యము కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నిశ్చయంగా ఈ వాగ్దానము ఈ రోజున మీ జీవితంలో స్థిరపరచబడునుగాక. ఆమేన్. నా ప్రియమైన దీని బిడ్డలారా, మనిషి జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి. కాకపోతే ఆ కోరికలు కలిగిన జీవితము మనిషి జీవించాలంటే అతనికి ఆలోచన అనేది చాలా ప్రాముఖ్యం అనేది దేవుని లేఖనం ద్వారా దేవుడు మరి తేటతెల్లగా మాట్లాడుతున్నారు. ఈ రోజున ప్రతి మనిషికి అనేకమైన కోరికలు ఉన్నాయి. కాకపోతే ఆ కోరికలను నెరవేర్పు కలిగించే గొప్ప అనుభవము ఆలోచనలో దాచిపెట్టబడి ఉన్నాయి. కాబట్టి ఆలోచనకర్తగా దేవుడు ఒక మనిషికి తోడుగా ఉన్నప్పుడు వారి జీవితంలో కోరుకున్న ప్రతి కార్యాలు కూడా జరుగుతాయి అన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన దీని బిడ్డలారా, విశ్వాస జీవిత యాత్రలో ముందుకు వెళ్ళేటప్పుడు మనిషి నిరీక్షింపబడేవాడి యొక్క నిజ స్వరూపము అసాధ్యమైనవి సుసాధ్యంగా పొందుతారని, నిరీక్షణతో కూడిన కార్యాలు పొందుతారని ఒక నమ్మకంతో కొనసాగాలి. నా ప్రియమైన దీని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యమును మనం చూసినప్పుడు అండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యాయామం చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని ఈమె బయలుదేరింది. ఇక్కడ గమనించినట్లయితే ఈమె కోరిక ఏంటంటే యేసు ప్రభు గురించి మాటలు వినింది. ఆయన కాడికి వెళ్తే నేను బాగుపడతానని ఆమె అనుకుంది. ఆమె కోరిక. ఇప్పుడు ఆమె కార్యాలు సఫలపరచబడాలంటే, ఆమె కోరుకున్నది ఆమె జీవితంలో చూడాలన్నట్లయితే, ఆశీర్వాదం పొందాలన్నట్లయితే ఇప్పుడు ఆమె ఏం చేయాలంటే యేసు ప్రభు యొద్దకు వెళ్ళాలి. నా ప్రియమైన దీని బిడ్డలారా, ఆమె యేసు ప్రభు యొద్దకు వెళ్ళి యేసు ప్రభు పై వస్త్రాన్ని ముట్టుకుందండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే 34వ వాక్యం చూస్తే, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానమే పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే గృహం యొద్ద యేసుని గురించి మాట వినింది. ఈ రోజున మనుషులు యేసయ్య మాటలు వింటున్నారు. యేసయ్యకి ప్రార్థన చేస్తే మేలు జరిగిద్ది, యేసయ్య ప్రార్థన చేస్తే దుఃఖ దినములు సమాప్తం అవుతాయి, యేసయ్యకి ప్రార్థన చేస్తే అవమానకరమైన జీవితంలోంచి విడిపించబడతామని ప్రతి ఒక్కరికి కోరిక ఉంది. ఈమె 12 ఏండ్ల నుంచి తనకి కలిగిన బలహీనత నుంచి విడిపించబడాలని ఎంతో కోరిక. అయితే యేసు ప్రభు యొద్దకు వెళ్తే ఆయన పై వస్త్రాన్ని ముట్టితే చాలు నాకు కలిగిన బలహీనత నుంచి నేను విడిపించబడతానని నమ్మింది. నమ్మి ఇంటికాడ కూర్చోలేదండి, యేసయ్య యొద్దకు వెళ్ళి ఆయన పై వస్త్రాన్ని ముట్టుకుంది, విశ్వాసంతో ముట్టుకున్నది. ఆయన యొద్దకు వస్తే ఆమెకి కలిగిన బలహీనత నుంచి ఆమె విడిపించబడుతుంది, ఆమెకి కలిగిన బాధ నివారణ అవుతుందని నమ్మకంతో యేసయ్య యొద్దకు వచ్చింది. ఆ రీతిగా యేసయ్య యొద్దకి నడిపించిన ఆమె యొక్క ఆలోచన 12 సంవత్సరాల నుంచి కలిగిన బాధ వేదన చికాకుల నుంచి ఆ తల్లికి విడుదల కలిగించినట్లుగా నేటి దినాన ప్రభునామన ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా మీరు ఏమైతే దేవుని నామం పేరిట కార్యాలు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ప్రభు ఆయన చిత్తానుసారంగా మీ జీవితంలో జరిగించునుగాక. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఆ రీతిగా ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు యొద్దకు వెళ్తే తన బాధ నివారణ అయి స్వస్థత కలిగిద్దని కోరిన రీతిగా కార్యము చూచినట్లుగా నేటి దినాన ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా, ఎన్నో రోజులుగా మీరు ప్రార్థన చేసిన కార్యాలు కొన్ని జరగకపోవచ్చేమో. సమస్యలు అలిసిపోయిన ప్రతి కార్యాలు కూడా ప్రభు మీ జీవితంలో జరిగించి అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దీని బిడ్డలారా, మీ కొరకు చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడకు దేవా, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాను. నీ బిడ్డల కోరిక సిద్ధింపజేసి నీ బిడ్డల ఆలోచన యావత్తు సఫలపరిచి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మార్గం నడిపించు. నేటి దినాన దాచించిన మేల చేత ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృప తోడైన ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచర్య మీ అందరికీ వందనాలు.
ప్రభు ఈరోజు దిన దీవెన చేత నింపి తృప్తిపరచునుగాక.